పాస్టర్ ప్రవీణ్ పగడాల ఎపిసోడ్కి సంబంధించి అనేక మలుపులు తిరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు మరొక చర్చ తెరపైకి వచ్చింది. ప్రవీణ్ పగడాల తాగుబోతు అని చెప్పి దొరికిన దొంగ అంటూ మరికొంతమంది కొన్ని ఛానల్స్లో వీడియోలు చేయడం కానీ విశ్లేషణలు కానీ వాటికి సంబంధించిన థంబ్నెయిల్స్ కానీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ప్రజలని కానీ ఈ క్రిస్టియన్స్ సామాజిక వర్గాన్ని కానీ. ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి తీరుకు కానీ ఈ మీడియా ఛానల్లో వస్తున్నటువంటి ఈ లీకులకు కానీ అసలు ఎక్కడ కూడా పొంతన కుదరటం లేదు. సో ఈ క్రమంలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అనాలిసిస్లు చేసుకోవడం, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుకోవడం కొంత రెచ్చగొట్టే విధంగా మారిపోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తాజాగా ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన ఒక ఎపిసోడ్కి సంబంధించి మీకు వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన అనుమానాలు కూడా మీకు వీడియోలు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇక్కడ అది యాక్సిడెంట్ అయితే ఏ ఇబ్బంది లేదు, కానీ దీని వెనుక కుట్ర ఉంటే మాత్రం అది ఒక సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారాన్ని బట్టి చూస్తే ఇది యాక్సిడెంట్గానే మద్యం సేవించడం వల్ల ఇది యాక్సిడెంట్ జరిగినట్టుగానే మనం వార్తలు చూస్తున్నాం. అయితే ఇక్కడ ట్రాఫిక్ ఎస్ఐ గారు చెప్పినటువంటి మాటలు, రామవరప్పాడు జంక్షన్లో అక్కడ ప్రవీణ్ పగడ కూర్చోవడం, అక్కడ టీ స్టాల్ అబ్బాయి మాట్లాడిన మాటలు కానీ, అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడినటువంటి మాటలు కానీ, ట్రాఫిక్ ఎస్ఐ ఏమంటున్నారు, ఇక్కడ వచ్చి కూర్చోవడం జరిగింది, నేను ఇక్కడ సిగ్నల్ దగ్గర ఉన్నాను, తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఆ తర్వాత బైక్ ముందుకు తీసుకెళ్ళడం, పక్కన ఉన్నటువంటి పార్కులో ఆయన రెస్ట్ తీసుకున్నారు, 3 గంటల పాటు రెస్ట్ తీసుకున్నారు, 5 గంటల 20 నిమిషాలకి ఆయన టైం చెప్తా ఉన్నాడు, ఆ టైంకి వచ్చారని చెప్పి. ఇక్కడ టీ స్టాల్ దగ్గర అతనేమో 7:30, 8 ఆ టైం అయిందని ఆ అబ్బాయి చెప్తా ఉన్నాడు టీ స్టాల్ దగ్గర. అప్పటికి దాని డూమ్ లైట్, ముందర లైట్ ఉంటుంది కదా, హెడ్ లైట్ సంబంధించి అది పగిలిపోయింది, అది ఊడిపోయింది, మేము దారంతో కట్టాలనుకున్నాం, కట్టినా కూడా ఉండలేదు, ఆయన కూడా ఉండకుండా వెళ్ళిపోయాడని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఆ అబ్బాయి చెప్పేది ఏంటంటే ఎంహెచ్ ఉంది అని అంటారు బండి నెంబర్ మీద, వీళ్ళు చెప్పేది ఏంటంటే టీఎస్ అని చెప్తా ఉన్నారు. సో ఇదొక డౌట్ ఉంది ఇక్కడ. అదొకటైతే అలిసిపోయి రెస్ట్ తీసుకోవాలనుకున్నటువంటి వ్యక్తి మరి హెల్మెట్ కానీ మాస్క్ కానీ తీయకుండా ఎందుకున్నారనేటువంటిది ఇక్కడ క్రిస్టియన్ సోదరులు అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న. మామూలుగా 3-4 గంటలు రెస్ట్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా, అందులో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ తీసేస్తాం, మాస్క్ తీయకపోయినా కనీసం హెల్మెట్ అయినా తీస్తాం కదా, అది ఎందుకు తీయలేదు? సో మరి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రతి వీడియో కానీ ప్రతి ఫోటో కానీ మాస్క్ హెల్మెట్ ఉంది. ఈ మాస్క్ హెల్మెట్ లేకుండా వీళ్ళు చెప్పినటువంటి ప్రదేశాలలో మరి ప్రవీణ్ పగడాల గారు ఉన్నట్టుగా ఎక్కడ కూడా మనకు తెలియట్లేదు. కాబట్టి ఎట్లా డిసైడ్ చేస్తారా, వైన్ షాప్ దగ్గర ఆయన మందు తీసుకున్నారనే విషయం ఎట్లా డిసైడ్ చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పైగా డే 1 నుంచి కూడా ఏం చెప్తా ఉన్నారు, ప్రవీణ్ పగడాల మద్యం సేవించడం వల్ల యాక్సిడెంట్ జరిగిందని చెప్తా ఉన్నారు. సో అసలు విచారణ చేయకుండా, పోస్ట్మార్టం రిపోర్టే రాకుండా ఏ రకంగా తాగి చనిపోయాడని చెప్తారనేటువంటి అనుమానం కూడా వీళ్ళకు ఉంది. దాని తగ్గట్టుగానే ఇప్పుడు వీళ్ళు ప్లాన్ చేస్తారు. అందులో భాగంగానే వైన్ షాప్ దగ్గర మద్యం కొనుగోలు చేస్తున్నటువంటి ప్రవీణ్ పగడాల వీడియో క్లిప్పింగ్ అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందనేటువంటి అనుమానాలు మాకున్నాయనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి మాట. ఇంకొక బలమైనటువంటి అనుమానం ఏంటంటే వీళ్ళకు 10 గంటల 20 నిమిషాలకు వైన్ షాప్ దగ్గర మద్యం తీసుకుంటున్నటువంటి ప్రవీణ్ పగడాల అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేశారు. మళ్ళీ పోలీసులేమో వాళ్ళు ఏదైతే మీడియాకు చూపించినటువంటి ఆ వీడియో ఫుటేజ్ అవుతుందో అందులో 10 గంటల 20 నిమిషాలకు ట్రావెల్ చేస్తున్నట్టుగా చూపించారు. మరి అక్కడ ఇక్కడ 2 చోట్ల మరి ఒకే టైంలో ఎలా ఉండగలడు అనే దానికి ఒక క్లారిటీ లేదు. అది క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం పోలీసులకు ఉందనేటువంటిది వీళ్ళకు ఉన్నటువంటి ఒక అనుమానం. మరి అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో 10 గంటలకి మద్యం షాపులన్నీ క్లోజ్ చేస్తారు, 10 తర్వాత క్లోజ్ అయిపోతాయి. మరి ఏపీలో ఉన్నటువంటి టైం ఏంటి, 11 గంటల వరకు ఉండొచ్చా, 12 గంటల వరకు ఉండొచ్చా, ఆ టైం అనేటువంటిది క్లారిటీ లేదు. కొంతమంది ఏమో 10 గంటలకే క్లోజ్ చేసిన టైం ఉన్నప్పటికీ కానీ ఏపీలో అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు, రాత్రి 24 గంటల మద్యం దొరికేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ క్రిస్టియన్ సోదరుల యొక్క నమ్మకం ఏంటంటే విశ్వాసి అనేవాడు ఎప్పుడు కూడా మద్యం సేవించరు, అంటే ఈ పాస్టర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మద్యం సేవించరు, కాబట్టి ఆయన కూడా మద్యం సేవించి ఉండారనేది మా నమ్మకం. ఇది ఒక ప్లాన్ ప్రకారమే ఇవన్నీ చూస్తుంటే ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతుందనేటువంటి అనుమానాలు మాకు ఎక్కువగా ఉన్నాయనేటువంటిది వీళ్ళ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. పక్కనేమో 7 గంటలకే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటారు, మరో పక్క 9 లోపే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందంటారు. మరి 10-20 నిమిషాలకు మళ్ళీ ఫోన్పే ఎట్లా చేశారనేటువంటిది ఇట్లా అనేక అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ అక్కడ ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని అక్కడి నుంచి పోనివ్వరు. కానీ మరి అక్కడ ఆయన ట్రాఫిక్ ఎస్ఐ ఏం చెప్తా ఉన్నాడు, ఆయన నీరసంగా ఉన్నాడు, చాలా దూరం ప్రయాణం చేస్తాడు కాబట్టి అలసిపోయినట్టుగా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు. తాగిన ఆనవాళ్ళు కానీ మాకేం కనిపించలేదు. టీ తాగేటప్పుడు కూడా మాస్క్ తీయకుండా ఉంటాడు, హెల్మెట్ తీయకుండా ఉంటానా, ఇక్కడ కొంత అనుమానం కలిగిస్తూ ఉంది. ఆ టీ స్టాల్ అబ్బాయి ఏం చెప్తారు, టీ తాగాడే అంటారు. ఇప్పుడు హెల్మెట్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని టీ ఎలా తాగుతారు? ఇప్పుడు మాస్క్ తీయాలంటే హెల్మెట్ తీయాలి. సో కాబట్టి ఇట్లాంటి అనుమానాలు చాలా ఉన్నాయి.
సో ఇది ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుండడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్ అనేటువంటిది వీళ్ళు చెప్తా ఉన్నారు. సో ఈ క్రమంలో దీన్ని తప్పుదో పట్టించడానికి పాస్టర్ ప్రవీణ్ పగడాల మద్యం తాగాడని చెప్పి దొరికిన దొంగ అని చెప్పి మొత్తం బండారం బయటపడిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది క్రిస్టియన్ సోదరులు కానీ కొంతమంది పాస్టర్లు కానీ వీళ్ళంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి సంబంధించి పోస్ట్మార్టం రిపోర్ట్ కనుక బయటకు వస్తే కొన్ని నిజాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో విజువల్స్ పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజ్ ఆయన ప్రయాణం చేసిన మొత్తం కూడా వాటికి సంబంధించిన ఇంకా కొన్ని సీసీ ఫుటేజ్ దృశ్యాలు కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ అనుమానాలు ఏవైతున్నాయో వాటికి సంబంధించి కూడా ఒక పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో అంతవరకు ఈయన పాస్టర్ ప్రవీణ్ పగడాలు ఎవరైతే ఉన్నారో ఆయన తాగుబోతుగా కానీ దొరికిన దొంగ అంటూ కానీ లేదా దీని వెనుక కుట్ర ఉందని కానీ ఇది హిందువులే చేశారు ముస్లింలే చేశారని ప్రచారాలు కానీ ఇవన్నీ ఏవి చేయకుండా కొంత ఓపిక పడితే కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో దయచేసి మీరు మాత్రం ఎలాంటి రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కానీ ఇంకో రకంగా వీడియోలు చేయడం కానీ దయచేసి చేయకండి. ఎందుకంటే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి మీకేమైనా డౌట్ ఉంటే కనుక పోలీసు అధికారులకు తెలియజేస్తే వాళ్ళు దానికి అనుగుణంగా విచారణ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇన్ కేసు అప్పుడు కూడా న్యాయం జరగకపోతే వేరే పద్ధతులు ఉన్నాయి అంతేగాని ఈ రెచ్చగొట్టే విధంగా దయచేసి మాత్రం పోస్ట్ పెట్టకండి.